ఈ పోక్సో చట్టం అనేది అసలు ఎప్పుడు అమల్లోకి వచ్చింది సార్? అంటే 2012 నుండి పోక్సో చట్టం మనకు అమల్లో రావడం జరిగింది. అంతకంటే ముందు ఉన్నటువంటి చట్టాలు ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఒక రాజస్థాన్లో ఒక టీచర్ ఏం చేశారంటే లాంగ్ బ్యాక్ మామూలుగా ఒక అమ్మాయిని రేప్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ కేసు అయిపోయి ఎఫ్ఐఆర్ నమోదయ్యి కూడా కోర్టు వరకు వెళ్తారు. వెళ్ళినా కూడా వాళ్ళకి ఈజీగానే బయటకు వచ్చేస్తున్నారు. ఈజీగా ఎవరు బయటికి రారమ్మా. కాకపోతే పోక్సో చట్టం వచ్చిన తర్వాత కూడా అంటే కఠినమైన శిక్షలు అనేవి మనకు ఉన్నాయంటారా? 100% కఠినమైన శిక్షలు ఉన్నాయి. అంటే ప్రతి క్షణం భయమే కదా సార్? భయం అనేది ఎందుకంటే దాని జాగ్రత్త, భయానికి జాగ్రత్తకి చాలా డిఫరెన్స్ ఉందమ్మా. ఇప్పుడు అమ్మాయిలనే కాదు అబ్బాయిలకు కూడా రక్షణ లేకుండా పోయింది. అబ్బాయిలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఎందుకు మీరు కూడా అబ్బాయి అని అబ్బాయిలకు రక్షణ లేకపోయిందని అంటున్నారా? అట్లానే కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రైవసీ ఇస్ ప్రైవసీ. నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ న్యూస్. ఈరోజు మనం లీగల్ రిపోర్ట్లో ఉన్నాము. నా పేరు లావణ్య. ఈ రోజుల్లో మనం ఎక్కువగా మైనర్ బాలికలపై లైంగిక దాడులు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, లేక రేపులు కూడా కావచ్చు, ఇలాంటివి తరచూ మనం చూస్తూనే ఉన్నాము. గతంలో కావచ్చు, ఇప్పుడు కూడా కావచ్చు, ఎక్కడ కూడా మనకి ఆగినట్టుగా మనకు అనిపించట్లేదు. ఒక తల్లిదండ్రి కూడా కనీసం స్కూళ్ళకి పంపించాలన్నా, కాలేజీలకి పంపించాలన్నా కూడా భయంతో వణికిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? సమాజం అసలు ఎటుపోతుంది? ఆడపిల్లలకు అసలు రక్షణ అనేది లేకుండా పోయిందా? ఒక 6 నెలల పాప నుంచి 3 నెలల పాప నుంచి సంవత్సరం నుంచి కూడా చాలా అత్యాచారాలు కావచ్చు, రేపులు కావచ్చు, చాలా జరిగాయి. ఒక తల్లిదండ్రుల ఆవేదన అంత ఇంత కాదు, అసలు మనం తీర్చలేం కూడా. చనిపోయిన ఒక అమ్మాయి కావచ్చు, పాప కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, తిరిగి మాత్రం రాలేరు. అలాంటి ఇప్పుడు అత్యాచారం అయితే ఎవరైతే చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అసలు ఎలాంటి శిక్షలు పడుతున్నాయి? ఎంతవరకు ముందుకెళ్తుంది? అసలు మనకి ఎలాంటి చట్టాలు వచ్చాయి? ఎలాంటి చట్టాలు వచ్చినా కూడా అసలు భయం అనేది లేకుండా పోయింది. ఎందుకు? ఇలాంటి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఎంఎస్ శివరావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు భారతదేశంలో పిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి కదా, ప్రాథమిక చట్టాలు ఏమిటి వచ్చాయి అంటారు? లైంగిక దాడులు అనేటివి ఇప్పుడే కొత్తగా ఏం జరగట్లేదమ్మా. మొదటి నుంచి లైంగిక దాడులు అనేటివి ఈ దేశంలో కామన్గా జరుగుతూ ఉన్నాయి. లైంగిక దాడులకి మనకు 2012కు పూర్వము కొన్ని చట్టాలు ఉంటుండేవి. ఆ చట్టాలలో ముఖ్యంగా ఐపీసీ సెక్షన్లలో చూసుకున్నట్టయితే ఐపీసీ 375 కావచ్చు, ఐపీసీ 354 సంబంధించి చట్టాలు ఉంటుండేటివమ్మా. 375 వచ్చేసి ప్యూర్గా పెనిట్రేషన్ బేస్ చేసుకొని మనము చట్టాలలో కేసులు పెట్టేవాళ్ళము 375 ఐపీసీ కింద. దాని తర్వాత 354 అంటే స్త్రీ యొక్క గౌరవానికి సంబంధించినటువంటి గౌరవ భంగం జరిగినప్పుడు మనము సెక్షన్ల ద్వారా మనము చట్టాల ప్రకారంగా కేసులు పెట్టేవాళ్ళమమ్మ. అయితే 2012 తర్వాత ఏం జరిగింది అని అంటే కేవలం మహిళలను ఉద్దేశించి మాత్రమే కాకుండా చిన్నపిల్లలు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఆడ కానీ మగ కానీ వాళ్ళ కొరకు అని చెప్పేసి పోక్సో చట్టం అనేది రావడం జరిగింది. పోక్సో చట్టం అనేది ఎస్, అది పిల్లల యొక్క సంరక్షణ కొరకు రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పోక్సో అంటే అమ్మా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్. చిల్డ్రన్స్ని మనము సెక్సువల్ అఫెన్స్ నుంచి కాపాడడానికి తీసుకొచ్చినటువంటి చట్టము పోక్సో చట్టం. ఈ చట్టంలో మనకు ఏంటంటే జెండర్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, పర్సన్ అని చెప్తారు. ఇక్కడ పర్సన్ అంటే ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరైనా కానీ 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళని మనం ఈ చట్టంలో కన్సిడర్ చేస్తాము. 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళ మీద ఎటువంటి సెక్సువల్ అసాల్ట్ కానీ సెక్సువల్ హరాస్మెంట్స్ కానీ జరిగినప్పుడు మనం ఈ చట్టం అమల్లోకి వస్తుంది. దానికి సంబంధించి మనం కేసులు పెడతా ఉంటాము. అంటే ఈ పోక్సో చట్టం అనేది అసలు ఎప్పుడు అమల్లోకి వచ్చింది సార్? అంటే 2012 నుండి పోక్సో చట్టం మనకు అమల్లో రావడం జరిగింది. అంతకంటే ముందు ఉన్నటువంటి చట్టాలు ఏంటి అని అంటే చిన్నపిల్లలకు సంబంధించి ఎటువంటి ఉపయోగకరంగా లేకుంటుంటివి.
ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకుంటే 375 అనేది మనము అత్యాచారానికి సంబంధించిన చట్టంగా తీసుకుంటా ఉన్నాం. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, పాత ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 375 అనేది అత్యాచార చట్టం. అది అత్యాచార చట్టంలో పెనిట్రేషన్ అనేది ప్రాథమికంగా మనం తీసుకుంటాం కన్సిడరేషన్. ఇక్కడ ఏమంటే పెనిట్రేషన్ జరిగితేనే అక్కడ రేపు అత్యాచారం జరిగినట్టుగా మనం కన్సిడర్ చేసి దాని ద్వారా మనము కేసులు కట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఈ చట్టం వచ్చిన తర్వాత వెరీ స్ట్రిక్ట్గా పెనిట్రేషన్ అనేది కాకుండా అసాల్ట్ కూడా జరిగిన తర్వాత కూడా అసాల్ట్ కానీ హరాస్మెంట్ కానీ లేకపోతే ఇంకా చైల్డ్ పోర్నోగ్రఫీ కానీ ఇటువంటి ఏ జరిగినా కానీ ఈ చట్టంలో మనం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ చట్టంలో అయితే కేవలము ఆడవాళ్ళకి మాత్రమే హక్కులు ఉంటుండేవి. కానీ ఇక్కడ ఎవరైతే పిల్లలు మైనర్స్ ఉన్నారో వాళ్ళ బాల్యం అనేది మనము చాలా ఇంపార్టెంట్. వాళ్ళ చిన్నపిల్లలకి అనేది కామన్గా బాల్యం అనేది ఇంపార్టెంట్. కానీ తెలిసి తెలియని ఏజ్లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు దే ఆర్ ఏమంటే అసాల్ట్కి గురవుతున్నారు, అఫెన్స్కి గురవుతున్నారు, వాళ్ళ మీద అత్యాచారాలు చేయబడుతూ ఉన్నవి. వాళ్ళకి తెలియట్లేదు, అవేర్నెస్ లేదు. మన దగ్గర చట్టాలు మాత్రం ఉన్నాయి, దాదాపు 13-14 సంవత్సరాల నుంచి పోక్సో చట్టం మన దగ్గర ఉంది. కానీ దాని మీద సరి అయినటువంటి అవగాహన లేదు. స్కూల్లో కానీ కాలేజ్లో కానీ లేకపోతే రిలేటివ్స్ మధ్యలో కానీ పిల్లలు అనుక్షణం ఏమనంటే ఏదో రకంగా మానసిక శారీరకమైనటువంటి బాధలకు రుగ్మతలకు లోన్ అవుతూ ఉన్నారు, గురి అవుతూ ఉన్నారు. కానీ ఇది తప్పు, ఈ విధంగా జరిగితే నీ మీద ఒక అత్యాచారం జరిగినట్టు అని, ఈ మీద నీకు ఇబ్బంది జరిగినట్టు అని చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు మనం ఒక రాజస్థాన్లో ఒక టీచర్ ఏం చేస్తారంటే లాంగ్ బ్యాక్ తన స్టూడెంట్ని సంబంధించి ఏదో ప్రైవేట్ పార్ట్స్ని రబ్ చేయడం ఇలాంటిది ఒకటి చేస్తారు. దాని తర్వాత ఏమంటే మళ్ళీ విక్టిమ్ పేరెంట్స్తో కాంప్రమైజ్కి పోయి విక్టిమ్ పేరెంట్స్తోనే టీచర్ మళ్ళీ దాన్ని హైకోర్టులో క్వాష్కి పోతారు. హైకోర్టులో క్వాష్కి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి హైకోర్టు దాన్ని క్వాష్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేసిండ్రు, దాని తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో దాన్ని అప్పీల్ చేసిండ్రు. ఎవరు అప్పీల్ చేసిండ్రు సుప్రీంకోర్టులో? ఈ అగ్రీవ్డ్ పర్సన్, అంటే ఎవరైతే అగ్రీవ్డ్ పర్సన్ అంటే బాధిత అమ్మాయి ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ కాకుండా థర్డ్ పర్సన్స్ అప్పీల్ చేసినారు, సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయినారు. అప్రోచ్ అయినప్పుడు సుప్రీంకోర్టు చాలా డెప్త్గా దాన్ని అబ్జర్వ్ చేసి ఇదేమి ఇట్లా అంటే చర్యలు తీసుకున్నారు అని చెప్పేసి, ఇంతకు ముందుకున్న 354 ఏంటంటే కొంతవరకు రాజీకి అవకాశం ఉంటుండేది. ఈ పోక్సోలో ఏంటి అంటే రాజీకి అవకాశం లేదు, రాజీకి ఎటువంటి అవకాశం లేదు. నువ్వు ఒకసారి నీ మీద పోక్సో బుక్ అయింది అని అంటే ఆటోమేటిక్గా పనిష్మెంట్ వస్తుంది అనమాట. రాజీ అనేది లేదు. ఇంత ముందుకున్న చట్టాలు అనేటివి రాజీ ఉంటుండేది. సో ఆ చట్టంలో ఏమైంది అని అంటే సునీల్ రాయ్వార్కర్ వర్సెస్ స్టేట్లో మళ్ళీ ఏం చేసేది, ఈ సుప్రీంకోర్టు ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పును సెటిసైడ్ చేయడం జరిగింది, అనంటే తీసి పక్కన పెట్టడం జరిగింది. సో ఏంటి అంటే దానివల్ల మనకి ఇక్కడ అర్థమైంది అని అంటే ఈ పోక్సో చట్టంలో మనకు ఒకటి కాంప్రమైజ్ అవ్వడం అనేది లేదు. రెండవది అగ్రీవ్డ్ పర్సన్ ఎవరైతే బాధిత మహిళ కావచ్చు, బాధిత పురుషుడు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కాకుండా వాళ్ళ ఫ్యామిలీ కాకుండా ఎవరైనా కూడా మనము అప్పీల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఒక అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం ఏంటంటే దానికి తెలిసిన వాళ్ళు పక్క వాళ్ళు ఎవరైనా కూడా మనం ఈ చట్టం ద్వారా న్యాయస్థానాలని పోలీస్ స్టేషన్లని అప్రోచ్ అయ్యి దాని ద్వారా న్యాయాన్ని పొందే అవకాశం ఉంది. ఫోక్స్ అనేది అంటే లింగ తటస్థ చట్టమా? లింగ తటస్థ చట్టము అనేది ఇక్కడ ఏమీ లేదమ్మా. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఆడైనా మోగైనా ఎవరైనా కానీ దానిలో మనము పిల్లలైతే ఇందులో అట్రాక్ట్ అవుతారు. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి చట్టం ఇది. మీరు ఇప్పటి వరకు అంటే ఎలాంటి కేసెస్ టేకప్ చేశారు మీరు? అంటే క్రిమినల్ కేసెస్ ఉంటాయి, సివిల్ కేసెస్ ఉంటాయి, పార్టీషన్ సూట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని రకాల కేసెస్ ఉంటాయి హైకోర్టులో. నార్మల్గా మేము హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాబట్టి మేము అపీల్స్కి వెళ్తూ ఉంటాము, రిట్స్ మీద చేస్తూ ఉంటాం. అంటే ప్రీ ట్రయల్లో కూడా అంటే ఏం సూత్రాలు ఉన్నాయి ఇప్పుడు? ట్రయల్స్లో ఏంటంటే చాలా సేఫ్టీగా అమ్మాయి యొక్క అబ్బాయి యొక్క అంటే ఒక పర్సన్ యొక్క రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళని బాధ పెట్టే విధంగా అట్లాంటి క్వశ్చన్స్ లాగా కాకుండా సరళమైన పద్ధతిలో విచారణ అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరికీ అర్థమయ్యే భాషలో రికార్డింగ్స్ జరుగుతూ ఉంటాయి. అవసరమైతే వాటిని ఎప్పటికప్పుడు ట్రాన్స్లేషన్స్ కూడా జరుగుతూ ఉంటుంది. వాటికి ప్రత్యేకమైన న్యాయస్థానాలు ప్రత్యేకమైన న్యాయవాదులను అపాయింట్ చేసి స్పీడీ ట్రయల్ విధానంలో కూడా మనం ఈ పోక్సో యాక్ట్లో మనము చేస్తూ ఉంటాం. ఇంతకుముందు కూడా పోక్సో చట్టం అనేది ఉంది కదా, అప్పటికి ఇప్పటికి అసలు తేడాలేంటి?
అప్పుడు లేని ఇప్పుడు ఏమైనా మార్పులు ఎప్పుడు వస్తుంది మార్పు అంటున్నారు ఇంతకు ముందుకు అని అంటే 2012లో మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం ద్వారా పోక్సో చట్టం అనేది తీసుకురావడం జరిగింది నాటి కేంద్ర ప్రభుత్వం. 2012లో ఎప్పుడు అమలు చేశారు ఇది? 2012 దాదాపుగా అదే ఇయర్లో అమలు చేసినారు. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి 2019లో కొన్ని సవరణలు చేసినారు. సవరణలో భాగంగా ఏంటి అని అంటే మినిమము 5 years సెంటెన్స్ అనేది 7 years మినిమం, నాట్ లెస్ దెన్ 7 years పనిష్మెంట్స్. 16 years బిలో ఉన్న వాళ్ళకి ఇంతకు ముందు ఒక రకంగా చట్టం ఉంటుండే. ఇప్పుడు 16 years బిలో వాళ్ళ మీద జరిగితే దాదాపుగా 10 years అండ్ అబోవ్ పనిష్మెంట్. ఇదే విధంగా ఒక్కొక్కసారి అవసరం అనుకుంటే 20 సంవత్సరాలు లేకపోతే లైఫ్ పడే విధంగా, లేకపోతే మరణ శిక్షలకు కూడా ఈ అవకాశం ఉంది చట్టం ప్రకారం. అయితే ఇప్పుడు మామూలుగా ఒక అమ్మాయిని రేప్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ కేసు అయిపోయి ఎఫ్ఐఆర్ నమోదయ్యి కూడా కోర్టు వరకు వెళ్తారు. వెళ్ళినా కూడా వాళ్ళకి ఈజీగానే బయటకు వచ్చేస్తున్నారు. అంటే ఈజీగా ఎవరు బయటికి రారమ్మా. కాకపోతే రేప్ కేసెస్లో ఎలా అంటే మీరు పోక్సో గురించి అడుగుతున్నారా? రేప్ నార్మల్గా రేప్ అంటే పోక్సో గురించే, దీంట్లో కూడా కొన్ని అత్యాచారాలు అనేవి జరుగుతున్నాయి కదా, దాని గురించి అంటే ఈజీగా బయటికి వస్తున్నారు అంటున్నారా మీరు? అంటే పోక్సో చట్టం వచ్చిన తర్వాత కూడా అంటే కఠినమైన శిక్షలు అనేవి మనకు ఉన్నాయంటారా? 100% కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఇవే చెప్తున్నది అదే కదా, 100% కఠినమైన శిక్షలే ఉన్నాయి పోక్సో ద్వారా. మనకు ఒకసారి పోక్సో యాక్ట్ మీ మీద లాంచ్ చేయబడింది, కంప్లైంట్ పోక్సో యాక్ట్లో ఒకసారి మీరు బుక్ అయ్యి ఉన్నారు అని అంటే మళ్ళీ మీకు బెయిల్ రావడం అనేది చాలా కష్టంగా మారుతుంది. దీంట్లో ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి అంటే పోక్సో చట్టంలో మామూలుగా ఇప్పుడు సెక్షన్స్ ఉన్నాయి కదా, ఏమేమి సెక్షన్ 11 ఉంది, 29 ఉంది, డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. అది అఫెన్స్ డిపెండ్ అపాన్ ద అఫెన్స్ మనము సెక్షన్స్ ని చార్జ్ చేస్తూ ఉంటాం. అంటే ఎక్కువగా దేనికి బాగా కఠినమైన శిక్ష అనేది అది నేచర్ ఆఫ్ ది అఫెన్స్ బట్టి చెప్పగలుగుతాం మనం. దీనికి కఠినంగా దానికి కఠినంగా అని చెప్పడానికి లేదు. నేచర్ ఆఫ్ ది అఫెన్స్ నార్మల్గా ఇప్పుడు మిమ్మల్ని నేను నార్మల్గా చేయితో కొట్టినప్పుడు చిన్న దెబ్బ తగిలినప్పుడు చిన్న పనిష్మెంట్ ఉంటుంది. అదే రాడ్తో కొట్టినాము అంటే ఇంకో పనిష్మెంట్ ఉంటుంది, బ్లడ్ వస్తే ఇంకో పనిష్మెంట్ ఉంటుంది, చచ్చిపోతే ఇంకో పనిష్మెంట్ ఉంటుంది. ఇట్లా ఉంటుంది. ఇక్కడ కూడా రేప్ అయిందా లేకపోతే నార్మల్గానే ఇప్పుడు ఇక్కడ ఈ చట్టం ఎంత కఠినంగా ఉంది అని అన్నానంటే నార్మల్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏదైనా మేల్ అండ్ ఫీమేల్ తీసుకున్నప్పుడు ఆ పిల్లల్ని ఎవరైనా ఇప్పుడు ఒక అబ్బాయిని ఒక లేడీ ఒక హరాస్ చేసింది, ఒక 16-15 years ఉన్న ఒక 10th 9th క్లాస్ ఉన్నటువంటి ఒక స్టూడెంట్ ఒక మెయిల్ అబ్బాయిని వాళ్ళ టీచర్ ఒక లేడీ హరాస్ చేసింది అన్నప్పుడు సమానంగా ఉంటుంది. ఆడవాళ్ళకి సమానంగా ఉంది, అమ్మాయిలకి మగవాళ్ళకి సమానంగా ఉంది. ఏంటి అని అంటే ఇది ఎండ్ మనం ఏంటంటే పిల్లల యొక్క బాల్యాన్ని రక్షించాలా, చిన్న పిల్లలకి తెలియకుండా జరిగేటువంటి ఆపదల నుంచి కాపాడాలి. అవేర్నెస్ లేకపోవడం. చట్టం చాలా స్ట్రాంగ్గా ఉంది, చట్టంలో లోపం ఏమీ లేదు, చట్టం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇటువంటి జరుగుతూ ఉన్నవి. ఇప్పుడు సెక్షువల్గా కూడా మనకి జరుగుతూ ఉన్నాయి కదా, అంటే చిన్నపిల్లల నుంచి కూడా కొన్ని జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం కూడా. వాటి గురించి అసలు ఎందుకు అంటే సమాజంలో భయం అనేది లేకుండా పోయింది? అసలు భయం లేకపోవడం అనే దానికంటే కూడా విచ్చలవిడితనం ఎక్కువ అయిపోయింది సొసైటీలో. ఇప్పుడు మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తామా మీకు. చిన్న పిల్లలు జస్ట్ 6 months 1 year వాడికి కనీసం కళ్ళు తెలియడు, కనీసం నడవడం కూడా రాదు. ఆ ఏజ్లోనే మొబైల్ ఇచ్చేస్తా ఉన్నాం. ఆ ఏజ్లో మనం మొబైల్ ఇవ్వడం వల్ల ఏమవుతూ ఉన్నది అని అంటే దానికి ఇంటర్నెట్ ఉండి ఆ మొబైల్ ఇవ్వడం వల్ల ఒక్క క్లిక్తోని దాంట్లో అడల్ట్ కంటెంట్ వచ్చేస్తూ ఉన్నది. చిన్నప్పటి నుంచి పిల్లలకి అడల్ట్ కంటెంట్ అంటే అది వాళ్ళ జీవితంలో భాగంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారే తప్పితే ఇది తప్పు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే తల్లిదండ్రుల నుంచి ఒకవేళ ఇప్పుడు చదువుకునే కాలేజీల్లో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, వాళ్ళు అంటే ఎలాంటివి కొంచెం జాగ్రత్తలు పడితే మంచిది అంటారు? లేకపోతే పోలీస్ వాళ్ళ వల్ల కూడా మనం ఏమైనా స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ ఏమైనా వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది అంటారా? ఆల్రెడీ ఇటువంటి సిడబ్ల్యూసి కావచ్చు, లేకపోతే ఇంకా ఎన్సిఆర్బి ఇప్పుడు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరోస్ కావచ్చు, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాయి. కాకపోతే ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ అసలు ఫిజికల్ అసాల్ట్ అంటే ఏంటి, ఫిజికల్ అబ్యూస్ అంటే ఏంటి, సెక్సువల్ అసాల్ట్ అంటే ఏంటి అనేది తెలియట్లేదు. ఇది తెలియకపోవడానికి కారణం ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ, పెరుగుతున్నటువంటి ఇంటర్నెట్ ఉపయోగం కావచ్చు, ఇంకేదైనా ఇతరత్ర కావచ్చు. కాబట్టి మనం ఏంటి అని అంటే డే 1 నుండి పిల్లలకు ముఖ్యంగా పేరెంట్స్, తల్లిదండ్రులు అంటే స్కూల్లో అంటే టీచర్లు ఒక టైం వరకే ఉంటారు.
పోలీసులు అంటే అది వేరే విషయం, మనకు అంత ఈకో ఫ్రెండ్లీ సిస్టమ్ ఇంకా లేదు కొంతవరకు ఉన్నప్పటికీ. ఇప్పటికీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం పడే పరిస్థితులే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ ఇవ్వాలి, ఆహా ఇలా జరిగితే ఇప్పుడు దిస్ ఈజ్ బ్యాడ్ టచ్, దిస్ ఈజ్ గుడ్ టచ్. అంటే నాట్ ఓన్లీ ఫర్ గర్ల్ చైల్డ్, అబ్బాయిలకి కూడా ఇది ఇలా చేస్తే బ్యాడ్ టచ్, ఇలా చేస్తే గుడ్ టచ్, ఇట్లా చేస్తే ఇట్లాంటిది మనకు పాఠశాలల్లో ఒక విద్యా విధానంలో భాగంగా మారాల. అప్పుడు మారినప్పుడు ఆటోమేటిక్గా అవేర్నెస్ వస్తుంది, ఆహా ఇది ఇట్లా. ఇప్పుడు నార్మల్గా మనం చూస్తే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తే ఆ అశ్లీలత, ఆ బట్టలు అనేటివి అవి చెప్పుకునే విధంగా లేవు అవి. సో ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వేసుకుంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఆహా అట్లా వేసుకుంటే ఓకే కదా. ఇప్పుడు ప్రోనోగ్రఫీ ఉంది, ఇప్పుడు పోక్సో యాక్ట్ ప్రకారం ఏంటి అని అంటే ప్రైవేట్ పార్ట్స్ని చూపించడము ఒక వ్యక్తికి, పర్సన్కి, లేదు చూపియమని అడగడం, ఇది రెండు నేరమే. ఆ టాపిక్స్ ఒక పర్సన్ దగ్గర మాట్లాడినా నేరమే, సైగలు గెస్టర్స్ చేసినా నేరమే పోక్సో యాక్ట్ ప్రకారం. కానీ అవన్నీ మన ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో మన ఇళ్ళలోనే వచ్చే రాబట్టే. ఇక వాళ్ళకేం తెలుస్తుంది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు మీరేమంటున్నారు, తల్లిదండ్రుల దగ్గర కూడా జాగ్రత్త లేకపోవడం అంటున్నారు. 100% తల్లిదండ్రుల దగ్గర జాగ్రత్త ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. మొబైల్ ఇచ్చినప్పుడు మొబైల్లో ఎటువంటి కంటెంట్ వస్తూ ఉంది. ఇప్పుడు మనం ఎంత వద్దన్నా మనకు యాడ్స్ రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, మనం ఒకటి పెట్టుకుంటే ఇంకోటి వస్తూ ఉన్నది. దాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఆ కంట్రోల్ అనేది వచ్చిన రోజు ఇటువంటివి మనం ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు ఎలా ఉంది అని అన్నానంటే చిన్నపిల్ల, ఇప్పుడు మనము చిన్నప్పటి నుంచి మొక్కై వంగున మహానై వంగున అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఏ విధమైనటువంటి నడవడిక అనేది పిల్లలకు మనము కల్చర్ ఇస్తామో వాళ్ళు ఆ విధంగానే పెరుగుతూ ఉంటారు. వాళ్ళకి తెలియట్లేదు, ఇది రాంగ్ అని తెలియట్లేదు. ఆహా ఈ అమ్మాయి ఇట్లా బట్టలు వేసుకుంది, ఈ అమ్మాయి బిక్నీ వేసుకుంది, లేకపోతే ఈ అమ్మాయి టీ షర్ట్ వేసుకుంది, షర్ట్ వేసుకుంది, ఇది వేసుకుంది, ఇది అశ్లీలత, ఇది న్యూడిటీ, ఇలా వేసుకోవద్దని తెలియట్లేదు కదా. వాడు చిన్నప్పటి నుంచి మొబైల్ అదే చూసుకుంటూ పెరుగుకుంటూ వస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు బట్టలు అలా వేసుకోవడం వల్లనే బట్టలు అని కాదమ్మా, ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు నార్మల్ గా ఆ సిస్టంలో ఎలా ఉంటది అని అంటే ఇప్పుడు మనం ఒక ఇన్స్టాగ్రామ్ రీలో ఏదో తీసుకున్నట్టయితే ఇప్పుడు నార్మల్గా స్విమ్ సూట్స్ కానీ బిక్నీస్ కానీ వీటి మీద కూడా కొంతమంది సినిమా హీరోలు కానీ హీరోయిన్లు యాక్టర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రదర్శనలు బీచ్ల దగ్గర సాంగ్స్ అవి వస్తూ ఉన్నాయి. ఒకవేళ అదే నిత్య జీవితంలో మనం తీసుకున్నట్టయితే ఒక అమ్మాయిని ఆ విధంగా ఎవరైనా వేసుకొని చూపించమనంటే దట్స్ కాల్ క్రైమ్ అండ్ దట్స్ కాల్ అన్ అఫెన్స్. కానీ ఆ వాళ్ళు ఎట్లాంటి ఎన్విరాన్మెంట్లో పెరుగుతూ ఉన్నారంటే అది ఏమి అఫెన్స్ కాదు, మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటూ పెరుగుతున్నాం కదా. అంటే ఇక్కడ బట్టలు నేను తప్పు పట్టట్లేదు, బట్ ద వే వీఆర్ రిప్రజెంటింగ్, ద వే వీఆర్ ప్రజెంటింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎట్లా ఉండాలి అక్కడ అట్లా ఉండాలి కదా. బాబు గారు కూడా చెప్పారు కదా, బిఏ రోమ్ ఇన్ రోమన్ అని చెప్పేసి. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పై నియమించే ప్రత్యేక వాటి గురించి ఏమంటారు సార్ మీరు? ఇప్పుడు నార్మల్గా ఏంటంటే అమ్మా ఈ అడ్వకేట్ సిస్టంలో మనకి క్రైమ్ తీసుకున్నట్టయితే క్రైమ్ సైడ్ పీపీస్ ఉంటారు, సివిల్ తీసుకుంటే జీపీస్ ఉంటారు, గవర్నమెంట్ ప్లీడర్స్ అని చెప్పేసి ఉంటారు. క్రైమ్ సైడ్ అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పీపీస్ ఉంటారు, వారి కింద అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. స్టేట్లో ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత జిల్లా కోర్టులోకి వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కూడా ప్రత్యేకమైనటువంటి పీపీస్ నియమించబడుతారు. ఇట్లా వీళ్ళు ఏంటి అని అంటే బాధితుల తరపున కేసులు వాదించడం జరుగుతూ ఉంటుంది. బాధితులకు ప్రత్యేకంగా వీళ్ళు పోయి కేసుని అంటే మేము ఒక కౌన్సిల్ని ఎంగేజ్ చేసుకోకుండా బాధితుల తరపున అంటే బాధితులు ఇప్పుడు ఒక అగ్రీవ్డ్ పర్సన్ ఉన్నారనుకో, దే విల్ కన్సిడర్ యాజ్ ద స్టేట్. ఇప్పుడు నిర్భయ యాక్ట్లో నిర్భయ విషయంలో కూడా మనం ఎక్కడ కూడా నిర్భయ యాక్ట్లో నిర్భయ చట్టంలో కూడా నిర్భయ అనే పేరు ఎక్కడ మనం చెప్పలేదు. ఎన్సిఎల్టీ ఢిల్లీ స్టేట్ ఈ విధంగానే స్టేట్ అనేది రిప్రజెంట్ చేస్తాము. స్టేట్ ఈజ్ నథింగ్ బట్ పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, వాళ్ళు వాదిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు జనరల్గా మీ దగ్గరికి సామాన్య ప్రజలు కావచ్చు, లేకపోతే ఉన్నవాళ్ళు కావచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా కొన్ని కేసెస్ మీ దగ్గరకు వస్తున్నాయి కదా. ఎగ్జాక్ట్లీ ఒక అత్యాచారాలకు సంబంధించింది కావచ్చు, అవతలి పర్సన్ హత్య ఎవరైతే చేస్తున్న వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళు దాదాపుగా మీ దగ్గరకు వచ్చి ఎలాంటి రిక్వెస్ట్ చేసి ఉంటారంటారు? నార్మల్గా ఎట్లా ఉంటుందంటే ఎవరైతే అత్యాచారానికి గురి అయినటువంటి వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి నార్మల్గా డైరెక్ట్గా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళరు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్లో వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత పోలీస్ ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ఆ పోలీస్ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత
వాళ్ళకి వచ్చేసి ఆ బాధిత పర్సన్కి స్టేట్, ఇందాక చెప్పినాను కదా, స్టేట్ అంటే ఈ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఒక కౌన్సిల్ని, ఒక అడ్వకేట్ని అపాయింట్ చేస్తారు. ఆ అడ్వకేట్ పీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉంటారు ఇక్కడ. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ కేసులని వాదించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే వ్యక్తి హత్యాచారానికి గురయ్యారో వాళ్ళు అంటే ఒక లాయర్ని పెట్టుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. అత్యాచారానికి గురైనటువంటి వ్యక్తి, మహిళ, బాధితురాలు, అగ్రీవ్డ్ పర్సన్కి ప్రభుత్వమే ఒక న్యాయవాదిని అపాయింట్ చేస్తుంది. దే నో నీడ్ టు గో అండ్ దే నో నీడ్ టు అప్రోచ్ ద అడ్వకేట్. పర్సనల్గా ఒక అడ్వకేట్ దగ్గరకు పోయి ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకొని అడ్వకేట్కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. ఆ బాధ్యత ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వాళ్ళకి ఒక అడ్వకేట్ని, పీపీని, అసిస్టెంట్ పీపీని, అడిషనల్ పీపీని, పీపీ వ్యవస్థలో ఒక అడ్వకేట్ని అసైన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు అంటే మహిళలపై కూడా ఎక్కువగా సెక్సువల్ హెరాస్మెంట్స్ కూడా మనకి జరుగుతున్నాయి, లైంగిక దాడులు కూడా జరుగుతున్నాయి. వాటికి ఎలాంటి చట్టాలు మనకు సెక్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు చెప్పిన విధంగానే ఇప్పుడు నార్మల్గా అయితే మొదటి నుంచి మనకు ఉన్నటువంటి చట్టము 375 అనే చట్టం ఒకటి ఉంది. 375 మనం దాన్ని అత్యాచార చట్టము, రేప్ యాక్ట్గా చెప్తా ఉన్నాము. సో దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. వాట్ ఈజ్ రేప్ అనే దానికి మెయిన్గా రేప్ అనే విషయంలో మనం పెనిట్రేషన్ని బేస్గా తీసుకుంటాము. అంటే పెనిట్రేషన్ అనేది జరిగితేనే మనం రేప్ అనే విధంగా కొంత దానికి పారామీటర్స్ ఉంటాయి. ఆ విధంగా మనము అక్కడ సెక్షన్ని మనం తీసుకుంటాము, రేప్ చట్టాన్ని. అదేవిధంగా నాన్ పెనిట్రేషన్లో కూడా మహిళలకి అబో 18 వాళ్ళకి మనం 354 ఆఫ్ IPC కింద కూడా మనం తీసుకుంటా ఉన్నాము. అదంటే స్త్రీ యొక్క గౌరవానికి సంబంధించింది. అవుట్రేజ్ ఆఫ్ ఉమెన్ మాడెస్టీ అని చెప్పేసి స్త్రీ యొక్క గౌరవానికి సంబంధించి అందులో స్టాకింగ్ ఉంటుంది, లేకపోతే 3ABCD ఇట్లాంటి క్లాసిఫికేషన్ ఉన్నాయి. ఇట్లాంటి చట్టాలు ఉన్నాయి. చట్టాలు లేకపోవడం అని కాదు, చట్టాల మీద అవగాహన లేకపోవడం కొంత కావచ్చు, లేకపోతే పెరిగేటువంటి వాతావరణం కావచ్చు, పిల్లలకు మనం ఇచ్చేటువంటి సంస్కారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఈ రకమైనటువంటి అఫెన్స్కి, ఈ రకమైనటువంటి క్రైమ్కి దారితీస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని క్రైమ్స్ వచ్చేసి మత్తు సేవించడం వల్ల, లేకపోతే డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఇతర ఇట్లాంటి ఈ అవైలబిలిటీ అనేది తక్కువ అయిపోవాలి. అంటే స్ట్రిక్ట్ అవ్వాలి. అంటే నార్మల్గా వచ్చేసినట్టయితే మనము ఒక ఆల్కహాల్ తీసుకోవడము, డ్రగ్స్ తీసుకోవడం, అదే ఏమైపోయిందంటే కాలేజీలో మనం షాప్కి పోయి ఇవి ఏమంటారు, ఈ పంచదార కాఫీ పొడి కొనుక్కుంటారు ఒక్కొక్కడు. అంత ఈజీగా దొరికినప్పుడు వాడికి విచ్చలబెడతాను, తన మన అనే భేదం తెలియదు వాడికి. సో ఇటువంటి కల్చర్ని మనం కాస్త ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో వాళ్ళకి ఏంటి అంటే నార్మల్గా ఉన్న పర్సన్కి, మత్తులో ఉన్న పర్సన్కి కాస్త తేడా ఉంటుంది. సో వాడు ఆ తేడాలో వాడే మైమర్చిపోతాడు. ఇంకా ఎదుట ఉన్నటువంటి వ్యక్తితో ఏ విధంగా బిహేవ్ చేస్తాడు అనేది మనం చెప్పనక్కర్లేదు. సో మనము కొంత గమనిస్తూ ఉండాలి పరిస్థితులను. ఇటువంటి వ్యసనాలకి పిల్లల్ని దూరంగా ఉంచే విధంగా రీహాబిలిటేషన్ సెంటర్స్ని, ఒకవేళ వాళ్ళు అడిక్ట్ అయిపోతే, ఒకవేళ అడిక్ట్ కాలేదు అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ విధంగా వైపు అడుగులు పడకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. దాంట్లో తల్లిదండ్రులే కాదు, టీచర్లే కాదు, సమాజం కూడా, అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. బాధ్యత అనేది లేకుంటే ఇది పాసిబుల్ కాదు. అసలు ఫోక్సో చట్టం కింద అంటే 3 నుంచి 13 వరకు కూడా ఉన్న చట్టాలు అంటే దేనికి వర్తించవు? ఇప్పుడు మీకు ఏం చెప్తా ఉన్నాం మేడం అంటే, ఇప్పుడు పోక్సో అనేది అంటే మనం ఒక వాయిస్లో చెప్పాలి. పోక్సో అంటే పిల్లలని రక్షించే చట్టం. ఎక్కడ నుండి రక్షించే చట్టం అని అంటే సెక్సువల్ అఫెన్స్, సెక్సువల్ అసాల్ట్. నార్మల్గా 4 పాయింట్స్ తీసుకో ఉంటాం మనం ఇందులో. ఒకటి ఏంటంటే పెనిట్రేషన్కి సంబంధించి ఒకటి సెక్సువల్ అసాల్ట్ ఒకటి, మూడవది సెక్సువల్ హరాస్మెంట్ ఒకటి, పోర్నోగ్రఫీ ఒకటి. ఇప్పుడు గెస్చర్స్, ఇప్పుడు నార్మల్గా సైగలు చేయడము, లేకపోతే అటువంటి మాటలు మాట్లాడడము, లేకపోతే మొబైల్లో లేకపోతే ఇంకేదో ఒక తీసుకొచ్చి అటువంటి విజువల్స్ చూపెట్టడము, పిల్లలకి చూపెట్టి ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయడము, లేకపోతే టచ్ చేయమని అడగడము, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ తీవ్రతను బట్టి, ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి మనము ఆ సెక్షన్స్ని పెడతా ఉంటాము. ఇప్పుడు నార్మల్గా కొన్ని విషయాలలో ఏంటంటే చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతాయి. గతంలో కూడా మనం ఒకటి వరంగల్ కేంద్రంగా ఒకటి అత్యాచారాన్ని చూసినాం. అందులో కూడా అతనికి యావజ్జీవ కారాగార శిక్షము, ఆ తర్వాత డెత్ సెంటెన్స్ కూడా పడింది. సో ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి, సెంటెన్స్ పడుతూనే ఉన్నాయి, ఇటువంటి పనిష్మెంట్స్ అవుతూనే ఉన్నవి.
కాకపోతే ఏంటంటే అవేర్నెస్ లేదు. అవేర్నెస్ లేదు. ఆహా మీరు ఇట్లా చేస్తే ఈ శిక్ష పడుతుంది, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది. ఎక్కడ ఎవరికో ఏదో జరిగింది చెప్పి ఆ జరిగిన రోజు ఓకే అంత టీవీ మీడియా అందరు మాట్లాడతారు. ఆ నెక్స్ట్ మళ్ళీ దాని సబ్జెక్ట్ ఎవరికి తెలియదు. నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఆడైనా మగైనా పిల్లల్ని మనం కనిపెట్టాలి. పేరెంట్స్ మొబైల్ ఇవ్వడమే కాకుండా మొబైల్లో వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారు వాళ్ళకి తెలియదు, అది పోన్ అని చెప్పేసి దే ఆర్ వాచింగ్. అలాంటప్పుడు వాటి మీద మనం ఏ విధంగా అంటే మొబైల్కి ఏమైనా లాక్స్ వేయడమా లేకపోతే ఇంకేమైనా అలా ఎన్ని రోజులని ఇది చేస్తారు తల్లిదండ్రులు కూడా ఎప్పటికీ వాళ్ళని చూస్తూ ఉండలేరు కదా. ఎగ్జాక్ట్లీ మనం చూస్తూ ఎవరైనా కానీ మనం ఒకరిని కంటిన్యూగా మనం వాళ్ళని కాపాడుతూ మనం ఒక చేస్తూ వాళ్ళకంటూ ఒకటి అవగాహన రావాలి కదా. అలాంటి ప్రభుత్వం ఏమైనా నేనేమంటున్నా ప్రభుత్వము ఇప్పటివరకు ది బెస్ట్ చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాకపోతే ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి అని అంటే పాఠశాలలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ విధంగానే కాకుండా ఈ సైబర్ నేరాల మీద ఒక అవగాహన కల్పించాలి. ఈ ఈవ్ టీజింగ్ అంటే ఏంటి, సైబర్ నేరాలు అంటే ఏంటి, వీటి మీద ఒక అవగాహన. అట్లీస్ట్ ఇంతకుముందుకు మేము ఉన్నప్పుడు ఏముంటుండే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుండే మేము చదువుకున్నప్పుడు, మేము మా డిగ్రీ ఎడ్యుకేషన్ ఆ టైంలో. ఇప్పుడు ఉందో లేదో అట్లాంటి నాకు తెలియదు. అట్లాంటి ఎన్విరాన్మెంటల్ సైన్స్ లాంటిదే ఇటువంటి సెక్సువల్ అఫెన్స్కి సంబంధించి, సైబర్ క్రైమ్స్కి సంబంధించి ఎన్డీపీసీ, గంజాయి, మందు, మాదక ద్రవ్యాలు ఇటువంటి యాక్ట్స్ గురించి వాళ్ళకి స్కూల్ ఏజ్ నుంచి అవగాహన కల్పించాలి. చట్టం మీద ఎప్పుడైనా వ్యక్తికైనా అవగాహన కలిగింది అని అంటే వాడు తప్పు చేయడానికి దాదాపుగా ముందుకు రాడు. చట్టం మీద అవగాహన ఉన్నాడు ఎవడు దాదాపుగా తప్పు చేయడు. సో వాడికి చట్టాల మీద అవగాహన తీసుకురావాలి. ఆహా ఈ పని చేస్తే ఇట్లుంటుంది, దీనివల్ల నీ కెరియర్ నాశనం అయిపోతుంది, నీ ఫాదర్ ప్రాబ్లం అవుతుంది, నీకు మదర్ ప్రాబ్లం అవుతుంది, నీ ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుంది, ఎంటైర్ యువర్ ఫ్యామిలీ అనేది రేపు బాధపడతారు అనే విధంగా ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తెలిసే విధంగా చేయాలి. ఎంతవరకు చూసుకుంటాము అని అంటే 24/7 ఎవరిని చూసుకోలేరు. బట్ అవగాహన అవేర్నెస్ ఇవ్వాలి. బట్ మినిమం అన్న అబ్జర్వేషన్ లేకపోతే ఇలాంటి జరగడానికి అవకాశాలు ఇంకా పెరుగుతాయి తప్పితే తగ్గాయి. ఇవి ఇప్పుడు పిల్లల మీదనే కాకుండా మా అబోవ్ 18+ ఉన్నటువంటి మహిళల మీద కూడా రెగ్యులర్గా అత్యాచారాలు పెరుగుతూ ఉన్నవి. కొన్ని సందర్భాలలో మహిళలు కూడా పురుషుల మీద అత్యాచారాలు చేస్తూ ఉన్నామని అక్కడక్కడ మనం వింటూ ఉన్నాము. సరే ఎటువైపు పోతుంది సమాజం అనేది ఆలోచిస్తే ఈ యొక్క సోషల్ మీడియా, ఈ లేకపోతే ఈ డ్రగ్స్ కావచ్చు, లేకపోతే ఈ గాంజాయి కావచ్చు, లేకపోతే ఈ ఆల్కహాల్ కావచ్చు, ఇవన్నీ వీటి మీద కొంత నియంత్రణ ఉండాలి. అంటే ఎక్కువగా డ్రగ్స్ ఈ మధ్య కాలంలో మనం వింటున్నాము. డ్రగ్స్ కావచ్చు, ఇంకా డ్రింకింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అంటే వాటికి అలవాటు పడి వీటి అన్నిటికీ వీళ్ళు ఇలా చేస్తున్నారంటారా? అలవాటు పడి చేసే వాళ్ళు ఉన్నారు, నార్మల్గా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కనీసం ఒక 6 నెలల పాప అంటే మనకి చూస్తేనే చాలా ముద్దుగా ఉంటుంది. అసలు అలాంటి పాపని నిజంగా కొందరు తల్లిదండ్రులకి కనీసం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పిల్లలు కాని వాళ్ళు ఒక 15 సంవత్సరాల తర్వాత పిల్లలు పుడితే వాళ్ళ ఆనందం 100 సంవత్సరాలు మనం అలాంటి రోజుల్లో మనం ఉన్నాము. సో వాళ్ళ సంతోషం ఒక్క నిమిషంలోనే ఇలా వెళ్ళిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ వల్ల ఒక ఆడపిల్లని కాపాడుకోలేని సిచ్యువేషన్, ఒక ఆడపిల్లని కనాలంటే కూడా ఆలోచిస్తున్నారు. కనాలంటే ఆలోచించే పరిస్థితుల నుంచి మనం బయటకు వచ్చినామని చెప్పుకోవాలి. బయటకు వచ్చాము. ఇప్పుడు ఆడపిల్లలు అంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు అనేది కొంచెం ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి చాలా ముందుకు వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ఈ దాడుల, అత్యాచారాల వల్ల, లైంగిక దాడుల వల్ల, ఇలాంటి వాటి వల్ల ఆడపిల్లల్ని కాపాడుకోలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే చిన్న పిల్లల నుంచి మనం గతంలో చూసే ఇప్పుడు కూడా చూస్తున్నాం. చిన్న పిల్లల్ని అలా చేస్తుంటే అసలు వింటుంటేనే ఏడుపు వస్తుంది నిజంగా చెప్పాలంటే. అందుకే కదమ్మా ఇప్పుడు ఈ చట్టాలు తీసుకురావడానికి కారణం అదే. ఒక టైంలో ఏంటి అని అంటే 2012కు పూర్వం ఎలా ఉంటుండే అని అంటే చిన్న పిల్లలకు సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలు, ప్రత్యేకమైనటువంటి శిక్షలు ఉండకపోతుంటేవి. అప్పుడు ఏంటి అని అంటే ఈ నార్మల్గా ఈ అడల్ట్స్కి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అడల్ట్స్ మీద సెక్సువల్ అఫెన్స్ జరిగినప్పుడు ఎటువంటి శిక్షలు అయితే పడతాయో, ఎటువంటి ఛార్జెస్ అయితే ఫైల్ చేస్తారో ఆ విధంగానే ఫైల్ చేస్తుండేది. ఈ ప్రత్యేకంగా ఈ పోక్సో చట్టము లేకపోతే ఇటువంటి వ్యవస్థ తీసుకురావడం అనేది పిల్లల్ని రక్షించడం కొరకే. మళ్ళీ నేను చెప్పేది ఏమనంటే చట్టాలలో ఎటువంటి లోపాలు లేవు. అయితే ఆ చట్టాలని పబ్లిక్లో మనం ఎంతవరకు తీసుకొస్తున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రత్యేక చట్టంలో కోర్టు ఏం నిర్ధారించాలి? ఇప్పుడు అది జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ మనకి.
సో అక్కడ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఆ ఆర్గ్యుమెంట్స్ ట్రయల్స్ కండక్ట్ చేసినప్పుడు తెలిసిపోతుంది. నార్మల్గా ఎవరు కూడా ఆ ఏజ్ గ్రూప్లో మిస్యూజెస్ అయితే ఉండవు. వాళ్ళు ఏంటి అని అంటే అక్కడ జరిగింది కాబట్టే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. ఆ కంప్లైంట్స్ కూడా చాలా రేర్గా చేస్తారు. ఆ చేసినప్పుడు వాటికి ప్రాపర్గా శిక్షలు కూడా పడుతూ ఉంటాయి. ఇలాంటి జరిగినప్పుడు అంటే జైల్లో ఉంచుతారు. ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారు అసలు? దట్స్ డిపెండ్ అపాన్ ద అఫెన్స్. ఇప్పుడు నాట్ లెస్ దెన్ 7 years. 7 yearsకి తగ్గకుండా 20 సంవత్సరాల వరకు, లేకపోతే లైఫ్ టైము, ఇంకా లేకపోతే మరణ శిక్షల వరకు కూడా మనము ఉండవమ్మా, చట్టాలు ఉన్నాయి. ఇంకా మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇంకే ఉంటాయి అంటే అలానే చెప్పట్లేదు, బట్ డిఫరెన్స్ ఇప్పుడు అత్యాచారంలో కూడా మనకి రేప్ చేసి చంపినవి ఉన్నాయి. సో చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి కదా. అలాంటి వాళ్ళ కోసం అంటే కొన్ని సెక్షన్స్, ఇప్పుడు కొన్ని వాటికి తగ్గింపు, కొన్ని తక్కువగా సెక్షన్స్ అనేవి తక్కువ. ఇప్పుడు నార్మల్గా మీరు చిన్న పాప రేప్ అనేది నాకు తెలిసి వరంగల్ కేంద్రంగా మాట్లాడి ఉంటారు. అట్లాంటి విషయాలలో డెత్ సెంటెన్స్ ఇచ్చింది అక్కడ. ఇప్పుడు 18 years లోపు వాళ్ళకి కూడా అవును, చాలా కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. లైంగిక దాడులకి పాల్పడిన వాళ్ళు, లేకపోతే ఏదైనా హెరాస్మెంట్ చేయడం కావచ్చు, లేకపోతే ఏదైనా బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు. సోషల్ మీడియాలో కూడా మనకి తెలియకుండా కొన్ని బాత్రూమ్లలో కొన్ని సీసీ కెమెరాలు పెట్టి కూడా వీడియోలు తీసి అలా భయపెట్టడము, బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం తరచు. అలాంటి వాటికి అసలు అమ్మాయిలు నిజంగా అసలు ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలియకుండా పోయింది. అదే అంటున్నాం, ఏమంటే మనము అవగాహన కల్పించడంలో ఫెయిల్ అవుతున్నాము. ఓకే, ఇది సీసీ కెమెరా, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది సీసీ కెమెరా ఇక్కడ పెట్టుకుంటారు అనేది వాళ్ళకి తెలియాలా? లేదు ఆడ గోడకు పెడతారు సీసీ కెమెరా అనేది వాళ్ళకి తెలియాలా? నార్మల్గా మీరు ఒక మాల్కి పోయినరు, ఒక షోరూమ్, భయం అనేది ఎందుకంటే దాని జాగ్రత్త, భయానికి జాగ్రత్తకి చాలా డిఫరెన్స్ ఉందమ్మా. ఇక్కడ అవేర్నెస్ అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు మనం సోషల్ అవేర్నెస్ అనుకోవచ్చు, లేకపోతే ఈ సైబర్ క్రైమ్స్ డే టు డే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఎక్కడ ఏ కెమెరా పెడతా ఉన్నారో తెలియదు. ఇప్పుడు అమ్మాయిలనే కాదు, అబ్బాయిలకు కూడా రక్షణ లేకుండా పోయింది. అబ్బాయిలకు కూడా రక్షణ లేకుండా పోయింది. సో ఈక్వల్ గా సఫర్ అవుతా ఉన్నారు. కొంత పార్టీ ఎక్కడ కూడా అమ్మాయిలు ఎక్కువ సఫర్ అవుతా ఉంటారు, అది తెలిసిన విషయమే. ఎందుకు మీరు కూడా అబ్బాయిలకి రక్షణ లేకపోయిందని అంటున్నారా? అట్లాని కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రైవసీ ఇస్ ప్రైవసీ, అది అమ్మాయికైనా అబ్బాయికైనా. ఎక్కువగా మీరు చెప్పిన దాని గురించి చూసుకుంటే అబ్బాయిలకి జరుగుతున్నాయి, అమ్మాయిలకి జరుగుతున్నాయి. ఇంతకుముందు మనం గతంలో అమ్మాయిలకి జరుగుతున్నాయా అబ్బాయిలకి జరుగుతున్నాయా అనే క్వశ్చన్ మీరు అడిగినారు కాబట్టి మంచి క్వశ్చన్. అది కామన్ గా ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళ మీదనే దాడి జరుగుతుంది. సో కామన్గా అమ్మాయి కంపేర్ చేస్తే అబ్బాయితో కొంత వీక్గానే ఉంటారు. సో ఫిజికల్గా కానీ లేకపోతే ఇంకోటైనా సో అప్పుడు అమ్మాయిల మీద జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, లేదని అనట్లేదు. బట్ అబ్బాయిల మీద కూడా జరుగుతూ ఉన్నవి. అందుకే కదా ఇప్పుడు ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ అని చెప్పేసింది నిపుణులు, అంతే ఆ విధంగానే కదా పెట్టినారు. సరే, ఇప్పుడు అంటే ఇంతకు ముందు కూడా మనం కొన్ని చూసామంటే ఒక అమ్మాయి మీద 2, 3, 4 కావచ్చు రేప్ చేసిన సంఘటనలు, అత్యాచారం చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి, మీరు చూసారు. అది అతి కిరాతకమైన, అంటే చాలా కిరాతకమైన ఘోరమైన సిచ్యువేషన్ అది. అలాంటి సిచ్యువేషన్ ఏ ఆడపిల్లకి రాకూడదు, ఏ తల్లిదండ్రులకు కూడా అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. అలాంటి సిచ్యువేషన్ చూసారు అంటే 3, 4 చేసేంత ధైర్యం ఎక్కడదంటారు అసలుకి? అసలు అంత మంది కలిసి ఒక ఆడపిల్ల, వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి కదా, ఒక చెల్లె కావచ్చు, ఒక అమ్మ కావచ్చు, ఒక అక్క కావచ్చు, ఒక చేసుకున్న భార్య కూడా కావచ్చు, లేదా తోటి చెల్లెలు కావచ్చు, ఒక ఆడపిల్ల ఎవరైనా కావచ్చు. మినిమం కొంచెం కూడా ఆలోచించలేకపోతున్నారా? అసలు సమాజం ఎక్కడికి పోతుంది, ఎటు తీసుకెళ్తున్నారు అసలు మన సమాజాన్ని? తోడబుట్టిన ఒక అన్నయ్యని కూడా నమ్మలేని సిచ్యువేషను, ఒక తండ్రిని కూడా కనీసం తండ్రిగా నమ్మలేని సిచ్యువేషన్లు కూడా ఇప్పుడు మనకు వచ్చాయి. దీని గురించి అసలు ఎలా చెప్తారు? ఇది ఏంటంటే ఇది చాలా డెప్త్ సబ్జెక్ట్ మీరు అడిగింది. ఇప్పుడు ఎలా చెప్తారు అని అంటే, ఇప్పుడు నార్మల్గా చూస్తే వర్కింగ్ ప్లేస్లో కావచ్చు, కాలేజ్లో, స్కూల్లో, అంతేందుకు మొన్న రీసెంట్గా వెస్ట్ బెంగాల్ అనుకుంటా, వెస్ట్ బెంగాల్లో ఒక డ్యూటీ డాక్టర్, సారీ ఆమె డాక్టర్ మీద, ఆమె వర్క్ చేసే ప్లేస్లో, ఆమె చదువుకునే ప్లేస్లోనే ఆమె మీద దాడి జరిగింది. అట్లే కాదు, మన వరంగల్ కేఎంసీలో కూడా ఒక మెడికో మీద ఈ విధంగా జరిగింది, డాక్టర్స్ మీద కూడా ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఎట్లా చేస్తున్నది కూడా డాక్టర్సే అని చెప్పేసి. ఇప్పుడు ఇలాంటి జరిగినప్పుడు ముందుకు వెళ్తున్నారు, కోర్టు వరకు వెళ్తుంది, తర్వాత అసలు ఏం జరగట్లేదు, అంటే కఠినమైన శిక్షలు నార్మల్గా అలా అని ఏం ఉండదండి. ఇప్పుడు నార్మల్గా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మీడియా కానీ, లేకపోతే న్యూస్ ఛానల్స్ కానీ, టీవీ కానీ, ఇంకోటి కానీ ఎప్పుడు కూడా ఇవి జరిగినంత వరకే పబ్లిక్లో మైకులు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. తర్వాత ట్రయల్ అప్పుడు ఆ కేసును పట్టించుకోరు. సో మీకు దాని గురించి అవగాహన ఉండదు. మీకు ఎక్కడి వరకు అవగాహన ఉంటుంది,
ఆ కేసు జరిగినంతసేపు ఆ కేసు ఒక హాట్ టాపిక్గా వేడిగా ఉన్నంతసేపే మీరు దాని గురించి ఆలోచిస్తారు. తర్వాత చట్టాలు వాటి పని వాటి చేసుకుంటూ పోతాయి. ట్రయల్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ట్రయల్స్ కండక్ట్ చేసిన తర్వాత అఫెన్స్ గిల్టీ అన్నప్పుడు పనిష్మెంట్స్ పడతాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదంతా ప్రొసీజర్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటి అని అంటే మన మన నాలెడ్జ్ ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఎక్కడి వరకు అయితే టీవీలో మీడియాలో వచ్చిందో అక్కడి వరకే మనకు నాలెడ్జ్ ఉంటుంది. దాని తర్వాత చట్టాలు శిక్ష పడలేదు అని చెప్పేసి మనం అనడానికి లేదు. శిక్ష పడతావు. కొన్ని సందర్భాలలో కొన్ని లొసుగులను చూపెట్టి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే కదా ఈ పోక్సో యాక్ట్లో ఏం చేశారు అని అంటే 16 సంవత్సరాల తర్వాత అమ్మాయికైనా అబ్బాయికైనా ఒక అవగాహన నాలెడ్జ్ అనేది ఉంటుంది. వాళ్ళు మ్యూచువల్ కన్సెంట్తో దగ్గర అయినప్పుడు దాన్ని మనం కన్సిడర్ చేయాలి, మనం దాన్ని అఫెన్స్గా తీసుకోవద్దు అని చెప్పేసినప్పుడు దాన్ని చేంజ్ చేయట్లేదు. ఎందుకు చేంజ్ చేయట్లేదు అని అంటే రేపు పొద్దుగాల 16 సంవత్సరాల తర్వాత మ్యూచువల్ కన్సెంట్ అంటే ఇక రేపు పొద్దుగాల ఈ పోక్సోనే నిర్వీర్యం అయిపోతుంది, నీరు కార్చిపోతుంది. ప్రతి ఒక్కడు వచ్చేసి రేపు పొద్దుగాల నయాన్నో భయాన్నో అదర్ సైడ్ పార్టీని బెదిరించో ఇంకోటో చేసేసి దాన్ని కాంప్రమైజ్ వైపు తీసుకోబోతారు. సరే, ఇప్పుడు అత్యాచారాలు చేసిన ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళ వెనకాల బలగాలు, రాజకీయాలు ఇలాంటి బలాలు ఏముండయమ్మా, క్షణికావేశం. అంటే తర్వాత ఏమైనా వాళ్ళు ఏదో మన అడ్వకేట్ దగ్గరికి పోయి అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి ఆ ప్రాసెస్లో ఏదైనా కొంత ఆర్థికంగా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వేరే విషయం. కానీ దాదాపుగా ఏంటి అంటే అదొక క్షణికావేశమైనటువంటి చర్య. క్షణికావేశము లేకపోతే మత్తుకు లోనవ్వడము, మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ మత్తు అనేదానికి యువత అనేది బానిసగా మారింది నేటి సమాజంలో. సో వాళ్ళకి అది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలియట్లేదు. చిన్నప్పటి నుంచి దాని మీద మనం అవగాహన కల్పించాలి. పబ్లిక్ ఇంత ముందుకు ఏంటంటే ఆడపిల్లలు ఇంట్లో నుంచి బయటికి రావాలి అంటే చాలా కష్టంగా ఉండేది. పేరెంట్స్ పట్టుకొచ్చేవాళ్ళు, లేకపోతే ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే కానీ ఇచ్చి పంపేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లలు కూడా ఇండివిజువల్గా పోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, వాళ్ళు వర్క్స్ చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటా ఉన్నారు, వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు, వాళ్ళు చిల్ అవుతున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ప్రతిదీ జరుగుతూ ఉంది. సో అలా పోయినప్పుడు తను ఒక ఫ్రెండ్ని, ఒక బాయ్ ఫ్రెండ్ని, లేకపోతే తన బెస్టీనో ఏదో అని నమ్మిపోయినప్పుడు వాడు ఎంతవరకు బెస్టీగా ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాడని ఈఎంఐ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి మనము ప్రొటెక్ట్ చేయడానికి కుదరకపోతుండొచ్చు. 6 నిమిషము ఆ సెకండ్ వరకు బెస్టీగా ఉన్నోడే ఒకసారి ఒక నాగుపాము లాగా కాలులాగా కాటు వేస్తా ఉన్నాడు. వినండి, అప్పటి వరకు ఇది బెస్ట్ అని చెప్పేసి ఒకే బైక్ మీద పోయిన ఇద్దరు ఆల్ ఆఫ్ ఎ సడన్గా నేను ఇంతకు ముందుకు ఒకటి వేములవాడలో కూడా నేను ఒక 2017-16లో ఒక కేసు చూసిన. అప్పటి వరకు కలిసిపోయిన వాళ్ళు అక్కడ మద్యం సేవించి దాని తర్వాత అమ్మాయి మీద అత్యాచారము, దాని తర్వాత హత్య, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఏంది అని అంటే ఇప్పుడు మనం ఈ యొక్క అంటే నేను ఎవరిని ఉద్దేశించి ఒక జెండర్ని ఉద్దేశించి చెప్పట్లేదు, బట్ ఒక మేల్ ఆర్ ఫీమేల్ irrespective of the gender, when you are going somewhere else, ఒక ప్లేస్కి పోతున్నావు, ఒక దగ్గరికి పోతున్నావు అంటే నువ్వెంత పర్ఫెక్ట్గా ఉన్నావు, నువ్వెంత స్ట్రాంగ్గా ఉన్నావు, నువ్వెంత అక్కడ జరిగే సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేసుకుంటావు అనేది నువ్వు నిర్ణయం తీసుకోవాలా. ఫిజికల్గా మెంటల్గా నువ్వు స్ట్రాంగ్ ఉండాలా. అంటే ఇద్దరిని అంటున్నా నేను. ఇప్పుడు నేను ఒక అబ్బాయిని, నేను వీక్గా ఉన్నా, 10 మంది ఉన్న దగ్గరికి నేను పోతే 10 మంది ఉన్నప్పుడు ఒక్కొన్ని దాడి చేయడం పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం కాదు కదా. నువ్వు ఇంట్లో ఏం చెప్పి పోతున్నావు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఇక్కడ ఎవరిని కూడా మనం తక్కువ చేసి చూసేది లేదు, ఎక్కువ అని చెప్పేది లేదు. నువ్వు ఇంట్లో ఏం చెప్పి పోతున్నావు, నువ్వు అక్కడ పోయి ఏం చేస్తున్నావు, నువ్వు ఎటు పోతున్నావు, నువ్వు ఎందుకు వై ఆర్ టేకింగ్ ద ఆల్కహాల్, నీకు అవసరం ఏమి, ఆల్కహాల్ తీసుకొని పోతున్నా డాడీ అని చెప్పడానికి, ఆల్కహాల్ తీసుకొని నువ్వు చేస్తున్నా తప్ప నీకు తెలుసు కదా. ఇప్పుడు మనం తప్పు చేస్తేనే కదమ్మా చెప్పండి, తప్పు చేయకపోతే నేను మా అమ్మ చెప్పినా, అమ్మ నేను ఇట్లా పోయినా, ఇట్లా ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నా, ఎగ్జాంపుల్ లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్, అమ్మ నేను ఇట్లా వస్తున్నా, ఇట్లా ఇంటర్వ్యూ ఇస్తున్నా, మీరు చెప్తారు లేదు నేను ఇట్లా పోతున్నా, ఒక అడ్వకేట్ని ఇంటర్వ్యూ తీసుకుంటున్నా, కానీ ఎందుకని చెప్తలేవు, నేను పబ్బుకి పోతున్నా, నేను మందు తాగుతున్నా, నేను బాయ్ ఫ్రెండ్తో పోతున్నా, నేను గర్ల్ ఫ్రెండ్తో పోతున్నా, నువ్వు చెప్తున్నావు చెప్పట్లేదు అంటే వాట్ డస్ ఇట్ మీన్? అది రాంగ్ అని నీకు తెలుసు కదా, నువ్వే చేస్తున్నావు కదా రాంగ్. అంత వెల్ అండ్ గుడ్ అయ్యి వస్తే ఓకే, నో ఇష్యూస్. ఏదైనా జరిగితేనే అప్పుడు మొత్తము ఇది బయటికి వస్తూ ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా ఫస్ట్ నీకు తెలుసు నువ్వు చేస్తున్నది ఏంటిది అనేది, నీకు తెలుసు నువ్వు మందు అవుతున్నావు తప్ప అని చెప్పేసి, మా దవాపీరావు నేను డాడీ నేను మందు తాగుతున్నా అని ఏ అమ్మాయినా చెప్తుందా, అబ్బాయినా చెప్తాడా? మరి నీకు తప్పు చేస్తున్నావు అని తెలుసు,
దానికి పనిష్మెంట్ ఏంటిదో కూడా నీకు తెలుసు. సో నువ్వేంటి అని అంటే అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలా. అంటే ఇలాంటి సిచ్యువేషన్ సామాన్య ప్రజల నుంచి అయితే రావు. నాకు తెలిసి డబ్బులున్న సామాన్యము అసామాన్యం అనేది ఏది లేదు తల్లి. ఇప్పుడు ఎప్పుడైతే నీ జీవితంలో ఒకసారి మొబైల్ ఎంటర్ అయింది అనుకో, దాని తర్వాత నువ్వు ఎంత చిన్న పల్లెటూళ్ళు, నువ్వు ఇప్పుడు మీరు సిటీలో ఉండి మాట్లాడుతురేమో, మేము కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళము. ఇప్పుడు దసరాకో దీపావళికో పండగ పోతే ఎవరి చేతిలో చూసిన ఫోన్లే, ఏదైనా అడ్డమైన రీల్స్ చేయడమే. సో నీకు ఇక్కడ ధనవంతుడు పేదోడు అనేది ఏం లేదు ఇప్పుడు ఇక్కడ. సరే, అంటే ఇప్పుడు తల్లిదండ్రులు అంటే ఇలాంటివి జరుగుతున్నాయి కదా, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు, అంటే ఎలాంటి చర్యలు కూడా తీసుకుంటే మంచిది అంటారు ఇప్పుడున్న పిల్లల విషయంలో కూడా? ఇప్పుడు మేడం ఇక తల్లిదండ్రులనే కాకుండా తల్లిదండ్రులతో పాటు సమాజానికి, వాళ్ళకి చదువులు చెప్పేటువంటి గురువులకు, అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలకి అందరికీ బాధ్యత ఉంది. ఎందుకంటే 24/7 అంటే ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఎవరితో ఉండడానికి అవకాశం లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, తల్లిదండ్రులైనా కానీ సమాజం అయినా కానీ ఒక అవగాహనతో ఉండాలి. ముఖ్యంగా ఏంటి అని అంటే పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి మనము వాళ్ళకి మొబైల్స్ ఇచ్చినప్పుడు కానీ లేదా ఇంటర్నెట్ యూజేజ్ ఇచ్చినప్పుడు కానీ దాని యొక్క ప్లస్ అండ్ మైనస్ ఏంటి అనేది చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు మనం ఏం బ్రౌజ్ చేస్తున్నామో, పిల్లలు ఏం బ్రౌజ్ చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, దానివల్ల కలిగేటువంటి అనర్థాలు ఏంటి, ఎటువైపు పోతా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే తెలియకుండా ఎక్కడో ఉన్నటువంటి యుఎస్లో ఉన్నవాడికి, ఇండియాలో ఉన్న వాళ్ళకి, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కనెక్టివిటీ అనేది ఏర్పడ్డది. ఏదో మొబైల్ వచ్చింది, ఆ మొబైల్లో అమ్మాయి కానీ అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేసింది, లేకపోతే ఏదో లింక్ వచ్చింది, దాన్ని క్లిక్ చేసింది, మాట్లాడింది. అక్కడ ఏం జరుగుతున్నది అర్థం కావట్లేదు కదా. ఫస్ట్ భయం అనేది పోవాలి. పేరెంట్స్కి పిల్లలకి ఒక ఫ్రెండ్షిప్ ఎన్విరాన్మెంట్ అనేది డెవలప్ కావాలి. ఏదైనా జరిగితే వెంటనే పేరెంట్స్ చెప్పడానికి పిల్లలు భయపడతా ఉన్నారు కొన్ని సందర్భాలు చూసినట్టయితే. అలా కాకుండా పేరెంట్స్కి వాళ్ళు చెప్పుకోవాలి. అట్లీస్ట్ పేరెంట్స్కి చెప్పుకోలేనప్పుడు టీచర్స్కి చెప్పుకోవాలి. లేదు అని అంటే ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి యాక్షన్స్, ఇప్పుడు సమ్మర్ ఇది, నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది. అకాడమిక్స్లో మన ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దీన్ని ఒక సబ్జెక్టుగా తీసుకొచ్చి ఇటువంటి ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు మనం ఏం చేయాలి. ఏదో టోల్ ఫ్రీ నెంబర్స్ పెట్టినారు, అక్కడ అయిపోయింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఎవరికి తెలియదు. సో నేనేమంటున్నా మీరు అవగాహన కల్పించి, ఆహా ఇట్లా జరిగింది, ఇది అఫెన్స్, ఈ విధంగా ఈ అంకుల్ నా మీద దాడి చేసిండు, ఈ అంకుల్ నన్ను ఈ విధంగా హరాస్ చేసిండు, ఇది ఒక సెక్సువల్ అసాల్ట్, ఇది ఒక సెక్సువల్ హరాస్మెంట్, ఇది ప్రాబ్లము అనేది అర్థం కాదు. ఇది అర్థమయ్యే విధంగా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సరే ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అనే వరకు కాకుండా అట్లీస్ట్ ప్రాథమికంగా బంధువులు కావచ్చు, రిలేషన్, ముఖ్యంగా జరిగేది ఏంటంటే ఈ చిన్నపిల్లల మీద దాడులు అనేటివి విత్ ఇన్ ద ఫ్యామిలీ ఎక్కువ అవుతూ ఉంటాయి. దురదృష్టకరం ఏంటి అని అంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో వీటికి ఒక కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది తీసుకొస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. భారత పార్లమెంటు రక్షణ చట్టం కూడా ఎలాంటి ఇంకా చట్టాలు అమల్లోకి వస్తే బాగుంటుంది అంటారు? అంటే దేనికి సంబంధించి మీరు చట్టాలు అడుగుతా ఉన్నారు? అంటే ఈ పోక్సోకి మహిళలకు సంబంధించి అడుగుతున్నారా, కామన్ గా జనరల్ గా ఎటువంటి చట్టాలు కావాలంటున్నారా? చట్టాలు ఏంటంటే మేడం, చట్టాలు అనేటివి చాలా స్ట్రాంగ్. మహిళల గురించి ఇప్పుడు మహిళలు కావచ్చు, లేదంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కావచ్చు, లేదా 18 years లోపు ఉన్న వారికి కూడా కావచ్చు, జరుగుతున్నాయి కదా వాళ్ళకి. అంటే ఇప్పుడున్న చట్టాలు ఇంతవరకు ఉన్నాయి కదా, ఇంకా ఇప్పుడున్న జనరేషన్ లో చాలా చట్టాలు ఎన్ని తీసుకొచ్చినామా, చట్టాలు ఎన్ని స్ట్రిక్ట్ గా తీసుకొచ్చినా నువ్వు తీసుకుపోయి ఆన్ రోడ్ అని షూట్ చేసేసిన, లాస్ట్ టైం సజ్జనర్ కూడా వినండి ఎన్కౌంటర్ చేసేసిన, ఏది చేసినా మార్పు రావాల్సింది నీ లోపల, నా లోపల, మన లోపల. మనమే సమాజం. వస్తుందంటారు అసలు మీరు? వస్తుందంటారంటే ఇప్పుడు మనము నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఆలోచించాలి. వస్తుంది అని చెప్పేసి అనుకోవాలి. వాని ఎవరు చెల్లె అంటే వాని చెల్లెనే కాదు, నీకు కూడా చెల్లె లాంటిదే, నీ చెల్లె నీ అక్క కూడా బయటికి పోతుంది రావాలి. వాళ్ళ అమ్మనే కాదు మీ అమ్మ, ఆ అవగాహన రావాలి, ఆ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ కావాలి. ఎంతసేపు అట్లా కాకుండా పోతే ఇట్లాగే జరుగుతుంది. అలా ఆలోచిస్తే అసలు ఇలాంటివి జరగవు కదా. ఆలోచన రావాలి. ఆలోచన ఎలా వస్తుందండి అంటే ఇంత ముందు ఉన్న దానికి ఇప్పటికి ఇంకా ఎక్కువనే అవుతున్నాయి కానీ నేను అదే చెప్తున్నా కదా, మన స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇదొక పార్ట్గా రావాలి. ఇలా చేయడం తప్పు. అంటే అబ్బాయిలకి కూడా స్కూళ్ళలో కాలేజ్లో కానీ 100% అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇద్దరికి ఈక్వల్గా అవగాహన కల్పించాలి. ఈక్వల్గా తరగతులను ఏర్పాటు చేయాలి. మానసిక నిపుణులు,
ఎట్ ద సేమ్ టైమ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన సబ్జెక్ట్స్లో వాళ్ళని టీచర్స్గా ఎంగేజ్ చేసుకోవాలి. లేదంటే అకాడమిక్ స్టార్టింగ్లో కానీ అకాడమిక్ ఎండింగ్లో కానీ అట్లీస్ట్ మంత్లీ ఒక 3 to 4 క్లాసెస్ అయినా ఏర్పడే విధంగా కంపల్సరీ మ్యాండేట్ చేయాలి దాన్ని. అది ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా, ఇంకో స్కూలా, ఇంకో కాలేజా, ఇంకోటా కాదు. అట్లీస్ట్ వాళ్ళకి మినిమం ఒక మంత్లీ ఒక 3 sessions 4 sessions ఒక 3 to 4 times వాళ్ళకి గెస్ట్ లెక్చర్స్ అయినా, గెస్ట్ టీచర్స్ అయినా, గెస్ట్ ఫ్యాకల్టీస్ అయినా అరేంజ్ చేసి వాళ్ళకి ఇది రాంగ్, ఇది రైట్, ఇది ఇట్లా, ఇది ఇట్లా, దీన్ని ఈ డ్రింక్ తీస్తే ఇట్లా ప్రాబ్లం అవుతుంది, ఆల్కహాల్ తీసుకుంటే ఇట్లా ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే నార్మల్గా ఇప్పుడున్న సమాజంలో యువత చిన్న పిల్లల దగ్గర నుంచి స్ట్రెస్కి గురి అవుతూ ఉన్నారు. స్ట్రెస్ వల్ల ఇంకోటి అసలు ఈ స్ట్రెస్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది, విద్యా విధానం వల్ల స్టార్ట్ అవుతుందా, పేరెంట్స్ యొక్క హై ఎక్స్పెక్టేషన్స్ పిల్లల మీద ఉండడం వల్ల స్ట్రెస్ అవుతున్నామా, ఇట్లా ఎందుకు స్ట్రెస్ అవుతున్నాము, మార్కులు రాకపోతే ఒకడు ఆత్మహత్య చేసుకుంటాడు, ఫెయిల్ అయితే ఇంకొకడు మాకు 35-40 మార్కులు వస్తే ఎక్కువ అని చెప్పేది మా ఇంట్లో. ఇప్పుడు 75-80 కాదు 90-96 వచ్చినా కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. సో మనం వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి చెప్పే విధానంలో మార్పు రావాలా, మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఏం కాదు, ఎట్లా ఈ నెక్స్ట్ ఎట్లా ఉంది, మాకు అకాడమిక్ కెరియర్లో వచ్చే మార్కులను సపోర్ట్ వల్లనే వాళ్ళు ఇదవుతూ ఏంటంటే మెంటల్గా మెయిన్గా మనము పేరెంట్స్ పిల్లలతో మాట్లాడడము, స్కూల్ టీచర్స్ పిల్లలతో మాట్లాడడము, ఒక పీటీ పీరియడ్ ఏ విధంగా ఉంటుందో, ఒక సైన్స్ తెలుగు ఒక పీరియడ్ ఎలాగ ఉంటుందో ఇట్లాంటిది ఒక పీరియడ్ పెట్టి వాళ్ళకి అవగాహన అనేది తీసుకురావాలి. అప్పుడు కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా బిజీ అయిపోయారు నిజం చెప్పాలంటే. తల్లిదండ్రులు అంటే ఒకటి సారీ టు సే అమ్మా, నీ పిల్లల గురించి నీ పిల్లల సబ్జెక్ట్ లో నువ్వే బిజీ అయితే ఇంకెవడు ఫ్రీ ఉన్నాడు నీ పిల్లల గురించి? నువ్వు ఎంత బిజీగా ఉన్నా కొంత టైం నీ పిల్లలకి ఇవ్వకపోతే దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ సేయింగ్ దట్ దే ఆర్ యువర్ కిడ్స్. మరీ అంత బిజీయా, నీ పిల్లల్ని చూసుకోనంత బిజీయా నువ్వు పేరెంట్గా? ఇప్పుడు అలాంటి వాటి వల్లనే కావచ్చు కదా ఇప్పుడు ఇలాంటి ఫోన్లకు అలవాటు పడిపోయినారంటే. మినిమం తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల మినిమం కనీసం తిన్నావా అని చెప్పేసి అడగడానికి కూడా లేకుండా పోయింది. ఏమనంటే ఫోన్లు ఎక్కువగా, ఈ ఫోన్. అదే కదా నేను చెప్తా ఉన్నా, నీ పిల్లల గురించి నువ్వు పట్టించుకోకపోతే ఇంకెవడు పట్టించుకుంటాడు? నీ పిల్లల గురించి నువ్వు పట్టించుకోవాలి కదా, నీ పిల్లల గురించి నువ్వు ఆలోచించాలి కదా. సరే కొంత భాగం ప్రభుత్వానికి వదిలేద్దాం, ఇంకొంత భాగం గురువులకు వదిలేద్దాం, ఇంకొంత భాగం సమాజానికి వదిలేద్దాము. ఎంత వదిలేసినా ఒక 50% కదా. ఎట్ ది ఎండ్ సఫర్ అయితే, ఎట్ ది ఎండ్ నీ పిల్ల రేపుకి గురి అయితే, ఎట్ ది ఎండ్ నీ పిల్లగాడు అత్యాచారానికి గురి అయితే, అసాల్ట్కి గురి అయితే బాధపడేది నువ్వే కదా. మరి నువ్వు రేపు పొద్దుగాల నీ వారసుల గురించి నువ్వు ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచించాలి? బిజీ అనే ఒక సాకుతోనే, బిజీ అనే ఒక రీజన్తోనే నీ పిల్లల్ని నువ్వు పాడు చేసుకుంటావా? ఎవరి మీద నువ్వు వదిలేస్తావా భారాన్ని? ఎటువైపు పోతున్నారు ఒక తల్లిగా తండ్రిగా నీకు తెలియదా? ఫోన్లో ఏం బ్రౌజ్ చేసి చూస్తున్నారో నీకు తెలియదా? హిస్టరీ నువ్వు చెక్ చేయవా? అంత టైం కూడా లేదా నీకు నీ పిల్లల మీద? సో పిల్లల మీద బాధ్యత తీసుకోవాల్సింది తల్లిదండ్రులు, గురువులు, సమాజము, ప్రభుత్వం అన్నీ. కానీ ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది, టీచర్ల పాత్ర చాలా ఉంటుంది. ప్రైమరీ ఈ స్కూల్ వ్యవస్థలో గురువులు కాబట్టి వాళ్ళ వ్యవస్థ చాలా ఉంటుంది. సో వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ చాలా చక్కగా చెప్పారు. నిజంగా చెప్పాలంటే అసలు ఫోక్సో చట్టంలో మంచి మనకి చట్టాలు వచ్చినాయని చాలా చక్కగా చెప్పారు. సో ఆడపిల్లలు కూడా, ఆడపిల్లలే కాదు మహిళలు 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కూడా కావచ్చు, బాలబాలికలు వీళ్ళందరూ కూడా కావచ్చు, తల్లిదండ్రులు కూడా ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకనంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి, మన పిల్లల పట్ల మనం ఎలా ఉండాలి, మన దగ్గర నుంచే మొదలవ్వాలి. తల్లిదండ్రులు ఫస్ట్ మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి అనేది ముందుకు దారుణాలు అనేది జరగకుండా ఉంటే అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఎవరి పరంగానైనా కూడా గురువులు, సమాజం, గవర్నమెంట్ పరంగా కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటేనే మనం మార్పు అనేది తీసుకురాగలుగుతాము. థ్యాంక్ యూ సార్.